వెల్కమ్ టు మై ఛానల్ వేమవరపు దేవి. ఇవాళ వీడియో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన సన్నకారపూస చేయబోతున్నాను. అది మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ముందుగా 2 గ్లాసులు వరిపిండి తీసుకుని ఇలా జల్లిస్తున్నాను. ఇదైతే జల్లించేసుకున్న తర్వాత వరిపిండి అయితే జల్లించుకున్నాను కదండి. ఇందులోకి మనం 2 గ్లాసులు శనగపిండి కూడా వేసుకొని జల్లించుకుందాం. నేను ఆల్రెడీ 1 గ్లాస్ వేసి జల్లిస్తున్నాను. అలాగే 2వ గ్లాస్ కూడా పోసేసుకొని ఇది కూడా జల్లించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పిండి అయితే ఇలా జల్లించేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనకు దీంట్లో కారం కావాలి కదా. కారం అనేది మనం పేస్ట్ చేసి వేయకూడదండి. మనం కారం అనేది చేసుకొని దాని వాటర్తో మనం ఈ పిండి అనేది కలుపుకుందాం. దానికి ఏం కావాలో చూద్దాం రండి. ఇవండి వామ్. ఇది వామ్ అయితే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి. అలాగే కారానికి పచ్చిమిరకాయలు, అందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే టేస్ట్ కోసం 4 వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేస్తున్నానండి. ఇందులోనే కల్లుప్పు అనేది వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఇది పేస్ట్ అయ్యింది కదా. పేస్ట్ అయితే వేయకూడదని ఎందుకన్నానంటే దీన్ని డైరెక్ట్గా పిండిలో వేయకూడదండి. దీన్ని ఇప్పుడు వడబోసుకుందాం. మనం ఈ కారాన్ని అయితే మనం వడబోసేసుకుందాం. చూసండి, వాటర్ అనేది ఇలా వస్తుంది. ఈ వాటర్తోనే మన పిండి అనేది కలుపుకుందాం. ఇప్పుడు మన కారం వాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పిండి అనేది కలుపుకుందాం. ఈ పిండిలోని కొద్దిగా పసుపు వేసుకుందామండి. మన వరిపిండి, శనగపిండి, ఈ పసుపు అనేది బాగా కలుపుకుందండి. ఒకసారి ఇలాగా పిండి అంతా కలిపేసుకొని అప్పుడు ఆ వాటర్ తీసి పక్కన పెట్టాం కదండి, దాన్ని కొద్దిగా వేసుకొని మనకి కారపూసకు సరిపడా కలుపుకుందామండి. పిండి అయితే కలిపేసాను కదండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇందులో మనకు తెలుస్తుంది కదండి, మనం ఆల్రెడీ జంతుకులు వేసుకున్నప్పుడు ఎలా కలుపుకుంటాం పిండి, అలా కలుపుకోవాలండి. దీనికి కూడా మనకి కారం నీళ్ళు సరిపోతే కనుక మామూలు నీళ్ళు అనేది కొన్ని యాడ్ చేసుకుందామండి. ఇది చిన్నపిల్లల కాడ నుంచి పెద్దలకు కూడా బాగా అరుగుదల అవుతుందండి ఈ సన్నమిశ్ర అనేది. ఎందుకంటే ఇందులో వాము, వెల్లుల్లిపాయ, అల్లం అన్నీ వేసాయి కదండి, అందుకని. మన పిండి అయితే ఇలా కలిపేసుకున్నానండి. చూసారా, నాకైతే ఆ కారం తీసుకున్న నీళ్ళు మట్టుకే సరిపోయినాయండి. ఇంకా నీళ్ళు అనేది పడలేదు. ఒకవేళ ఎక్కువ తీసుకుంటే కనుక మనం మామూలు వాటర్ అనేది ఇందులో పోసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. దీన్ని అయితే ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దామండి. పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాం. దీని మీద ఏదైనా మూత కప్పి. మనం పిండి కలుపుకొని అరగంట అవుతుంది కదండి. ఇప్పుడు అయితే మన కారపూస గొట్టం ఉంటుంది కదండి, దాంతో మనం నొక్కేసుకుందాం. ఇవిగోండి, దీంతో వేసుకుందాం అన్నమాట. నేను నూనె ఆల్రెడీ పెట్టానమాట, కాగుతుంది. నూనె కాగేలోపు మనం కొద్దిగా ఆయిల్ తీసి ఇలాగ ఇందులో రాసుకుందాం. దీనికి కూడానండి. పిండి అయితే ఇదిగోండి ఎంత స్మూత్గా ఉందో చూసారా. ఒక అరగంట ముందు నానబెట్టాను కదండి, చాలా స్మూత్ అనేది వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇది మనం అందులో వేసేసుకుందాం. మన పిండి అయితే ఇందులో వేసుకున్నామండి. ఇలాగా వేసుకొని నూనె అయితే కాగిపోయిందండి. ఇందులో మన సన్న కారపూస అనేది ఇందులో వేసుకుందాం. చూసారండి ఎలా వచ్చిందో. మనకి పొంగుతుంది కదండి నూనె అది ఇంకిపోయిందంటే మనకి ఇది వేగిపోయినట్లు లెక్క. దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదండి. ఇలా తిప్పేసుకుందాం. ఇదిగోండి ఇలా వేగిపోయింది.
దీని అయితే పక్కన పెట్టేసుకొని ఉన్నాయి కూడా పిండి అంతా వేసుకున్నాక మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి. చూసారండి, నూనె అనేది తక్కువ పడుతుంది. అలాగే వేయించుకోవడం కూడా ఎంతసేపు లేదండి, కలిపిన సేపు లేదన్నమాట వేయించుకోవడం. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి అయిపోయింది. మన కారపూసం వేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ని కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. కరివేపాకు కూడా ఇలా తీసేసుకుందామండి. తీసేసుకొని ఇప్పుడు అయితే మనం ప్లేటింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇది చాలా సింపుల్ అండి. ఒకసారి ఇంటికాడ ఉంటే అందరూ ట్రై చేయండి అన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పాను కదండి, కానీ చాలా సింపుల్ అండి. ఒకసారి ఈ వీడియో చూసి ఒకసారి అందరూ ట్రై చేయండి. చాలా బాగా వచ్చినాయి. గుల్లగా కూడా ఉన్నాయన్నమాట. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి, చాలా గుల్లగా వచ్చినాయన్నమాట, కరకరలాడుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూడండి. బాయ్ ఫ్రెండ్స్.